న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తిరుపతి నందు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్ విశాలమైన పార్కింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియాతో ప్రారంభించబడినది. మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును. ద్వారకా బిర్యానీ, ద్వారకా చికెన్ రోస్ట్, ద్వారకా మటన్ ఫ్రై, ద్వారకా మటన్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు మొదలైన చాలా రకాల ఐటమ్స్ కలవు. మా వద్ద నాన్ వెజ్ కిచెన్ సపరేటు, వెజ్ కిచెన్ సపరేటు కలదు. న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కలవు. విచ్చేయండి శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్, శిల్పారామం ఎదురుగా తిరుచానూరు రోడ్డు, తిరుపతి. నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. నిత్యావసర ప్రజా పంపిణీ కేంద్రాలను, గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్. చంద్రగిరి మండలాధికారులకు పలు ఆదేశాలు జారీ. రాజకీయ దురుద్దేశంతో కొందరు గందరగోళం చేయడం వల్లే అలిపిరి వద్ద ఆగిన మండప పునర్నిర్మాణం స్పష్టం చేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డిపై పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ధిక్కార స్వరం. దళితులకు జగన్ ఎలాంటి న్యాయమూ చేయలేదంటూ ఆగ్రహం. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో అధ్వాన స్థితిలో మార్చురీ, ఫ్రేజర్ బాక్సులు లేక శవాలు పురుగులు పట్టే దైన్యం, స్థానికుల ఆందోళన. ఇక వార్తలోని వివరాలు. రాజకీయ దురుద్దేశంతో కొందరు గందరగోళం సృష్టించడం వల్లే అలిపిరి వద్ద మండప పునర్నిర్మాణం ఆగిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పురాతన మండపాలు శిథిలావస్థకు చేరుకుంటే మరమ్మతులు చేయొచ్చని, కూలిపోయే పరిస్థితి ఉంటే జీర్ణోద్ధరణ చేయడంతో పాటు భక్తులకు అనువుగా మార్పులు చేయొచ్చని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. దేశంలో చాలా ఆలయాల నిర్మాణాలు టీటీడీలో వేద విద్యను అభ్యసించిన విద్యార్థుల సూచనల మేరకు నిర్మిస్తున్నారని, అలాంటిది టీటీడీలో పురాతన మండపాలు శిథిలావస్థకు చేరుకుంటే మరమ్మతులు చేయకూడదా అని ప్రశ్నించారు. అలిపిరి పాదాల మండపం వద్ద శిథిలావస్థకు చేరుకున్న మండపం పునర్నిర్మాణం కోసం ఆర్కియాలజీ ఆఫ్ ఇండియాకి ఇప్పటికే పలుమార్లు లెటర్ రాశామని, కడప జిల్లా సోమనాథస్వామి ఆలయంలో గోడ కూలితే మరమ్మతుల కోసం ఆర్కియాలజీ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసినా స్పందించలేదన్నారు. శేషాచల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా జంతువుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ భక్తులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. త్వరలోనే 3.5 కోట్ల రూపాయలతో అధునాతన కెమెరాలను కొనుగోలు చేస్తున్నామని, ఈ కెమెరాల ఏర్పాటుతో జంతువుల కదలికలను వెంటనే గుర్తించవచ్చన్నారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచిన 10 రోజుల్లో 6,47,452 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలియజేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా 40,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. హుండీ ద్వారా 40.10 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, 17.81 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారన్నారు. 35.6 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించగా 2,13,000 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారని తెలియజేశారు. అంటే ఈ సంవత్సరం దాదాపు 40,000 పైగా ఎక్కువ మనం ఆబ్సెంట్ దాన్ని కవర్ చేయడం వల్ల 40,000 ఎక్కువ దర్శనం చేసుకున్నారు. తర్వాత హుండీ కానుకలు ఈ సంవత్సరం చాలా అత్యధికంగా వచ్చాయి. 40,20,00,000 10 రోజులకు కలిపి. అన్నప్రసాదాల వితరణ ఈ సంవత్సరం 17.81 లక్షలు అన్నప్రసాదం స్వీకరించారు. లడ్డు ప్రసాదం తీసుకున్న వాళ్ళ సంఖ్య భక్తులు లడ్డు ప్రసాదాలు 35.60 lakhs లడ్డు ప్రసాదాలు భక్తులు తీసుకున్నారు. తలనీయాలు కూడా స్లైట్గా తగ్గింది. ఈ సంవత్సరం 2.13 భక్తులు తలనీయాలు అర్పించారు. ఆ పాలసీ చూశాను. పురాతన కట్టడాలను ఎలా మనం సంరక్షించుకోవాలి, దానిని మనం ఎలా పునర్నిర్మించుకోవాలి అనేది పాలసీ చూశాను. దాంట్లో ఏంటంటే ఏ ఆర్గనైజేషన్లో అయితే ఆ కట్టడాలు ఉంటాయో ఆ కట్టడాలు 100 సంవత్సరాలకు మించి ఏదైనా ఉంటే వాటిని ఫస్ట్ రిపేర్ చేస్తూ మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ పద్ధతి. అది ఏ ఆర్గనైజేషన్
కంట్రోల్లో ఉంటుందో, సూపర్విజన్లో ఉంటుందో ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2వ దశను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ తెలిపారు. మంగళవారం ఉదయం జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ చంద్రగిరి మండలం పనబాకం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమంలో జగనన్న ఆరోగ్య సురక్ష రాష్ట్ర పరిశీలకులు రమాదేవి, డిఎం అండ్ హెచ్ఓ శ్రీహరి, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త రాజశేఖర్ రెడ్డి, జేఏఎస్ నోడల్ అధికారిని తేజస్విని, జిల్లా టీబీ లెప్రసీ నియంత్రణ అధికారిని అరుణా సులోచనదేవి, చివరెడ్డి హర్షిత్ రెడ్డి, ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ మణి యాదవ్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గతంలో సుమారు 45 రోజులు జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి దశ ఎంతో సమర్థవంతంగా అమలు చేశామని, ప్రజల ఇంటికే వెళ్లి వారికి పరీక్షలు నిర్వహించి వారికి చికిత్స, మందులు అందించడం, రెఫరల్ హాస్పిటల్కు పంపి చికిత్స అందించి వారికి రోగ నిర్ధారణ పరీక్షల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి వాటికి చికిత్స ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడే కార్యక్రమం నిర్వహించామని, 2వ దశలో అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్ వ్యాధి తదితర దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు పరీక్షలు నిర్వహించి మెడికల్ క్యాంపులు నిర్వహించి రెఫరల్ అవసరమైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేయించి మందులు అందించి ఫాలోఅప్ చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమం 6 నెలల పాటు షెడ్యూల్ మేరకు నిర్వహించబడుతుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర పరిశీలకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి జనవరి 2వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ ప్రారంభించడం జరిగిందని, ప్రజలు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని జగనన్న స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు చేస్తున్న ప్రజలందరి సమస్యలను పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేసి పని పూర్తయినట్లు స్పందన కార్యక్రమానికి అప్లోడ్ చేయాలని, అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జగనన్న స్పందన ఫిర్యాదులు పెండింగ్లో ఉండరాదని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అన్ని విభాగాల అధిపతులతో ప్రత్యేక సమావేశాన్ని కమిషనర్ హరిత నిర్వహించారు. జగనన్న స్పందన సమస్యలను, అదేవిధంగా డయల్ యువర్ కమిషనర్ స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రజా ఫిర్యాదులను ఆలస్యం కాకుండా పరిష్కరించాలని సూచించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉత్సవాలను బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారని, ఈ నెల 8వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్న విషయాన్ని కమిషనర్ ప్రస్తావిస్తూ తిరుపతి నగరంలో 3వ తేదీ బుధవారం సాయంత్రం సమీప 10 వార్డులకు కలిసి జీవకోణలో నిర్వహించే పెన్షన్ కానుక ఉత్సవాలకు లబ్ధిదారులను ఆహ్వానించడం చేయాలని, అక్కడ అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా నిర్మాణాల్లో ఉన్న జగనన్న ఇళ్ల వద్దకు లబ్ధిదారులను తీసుకువెళ్లి జియో ట్యాగింగ్ చేయించాలని, ఇందుకు లబ్ధిదారులకు సమాచారం ఇచ్చి వారిని వారి ఇంటి నిర్మాణాల వద్దకు పంపిస్తే హౌసింగ్ అధికారులు జియో ట్యాగింగ్ చేస్తారని కమిషనర్ వివరించారు. ఆడుదామాంధ్ర కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది, క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉండాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ వైద్య శిబిరాలకు చికిత్సలు అవసరమైన వారిని జనవరి 3 నుండి జూన్ 30వ తేదీ వరకు జరిగే మెడికల్ క్యాంపులకు పంపించేందుకు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్ల సహకారంతో కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, ఎస్సీ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామరెడ్డి, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, సెక్రటరీ రాధిక, ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, ఫైర్ అధికారి శ్రీనివాసరావు, మేనేజర్ చిట్టుబాబు, డిఈలు, ఆర్ఐలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, ఎమ్మెల్యే పేర్ని నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని రమారంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయం సాహిత్య విభాగం పూర్వ ఆచార్యులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన కొంపెల్ల రామసూర్యనారాయణ, విశిష్ట అతిథులుగా కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం పూరీ క్యాంపస్ విశ్రాంత ప్రొఫెసర్ సూర్యమణి రథ్ హాజరయ్యారు. ముఖ్య అతిథులు ప్రొఫెసర్ కొంపెల్ల సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ అధ్యాపక అభ్యుదయ 1 వీక్ ప్రోగ్రాం ద్వారా అధ్యాపకులకు మరిన్ని విషయాల్లో లోతైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. సాహిత్య శాస్త్రాన్ని విద్యార్థులకు అత్యంత మనోరంజకంగా ఏ విధంగా బోధించాలో ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ సూర్యమణి రథ్ మాట్లాడుతూ ఈ ఎఫ్డిపి కార్యక్రమంలో ప్రత్యేకించి అధ్యాపకులకు శిక్షణనిచ్చి తద్వారా నూతన విధానాలను, నూతన పద్ధతులను అనుసరించి ఏ విధంగా పాఠ్య బోధన చేయాలి అనే విషయంపైన ఇక్కడ వారం రోజుల పాటు శిక్షణనివ్వడం జరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు ఇక్కడికి విచ్చేసి ఈ ప్రశిక్షణ కార్యక్రమంలో పాల్గొని కొత్త మెళకువలు తెలుసుకుని తద్వారా ఉత్తమ బోధన చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకులందరూ ఉత్తమ శిక్షణా పద్ధతులను తెలుసుకుని తద్వారా బోధన చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం సాహిత్య విభాగం ఆచార్యులు, విభిన్న విభాగాల ఆచార్యులు, స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలోని దక్షిణామూర్తి సన్నిధి వద్ద మృత్యుంజయ లింగం పక్కనే ఉన్న పురాతన కట్టడాలను ఎవరి అనుమతి లేకుండా కొట్టివేశారంటూ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్
బొజ్జల సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో పురాతన కట్టడం కూలదోసిన ప్రదేశం వద్దకు వెళ్లి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నేడు శ్రీకాళహస్తి దేవస్థానంలోని పురాతన కట్టడాలను గుప్త నిధుల కోసం కొట్టివేస్తున్నారని బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శించారు. దీనిపై వెంటనే దేవాదాయ శాఖ చర్యలు తీసుకుని ఈ ఘటనకు పాల్పడిన ఆలయ అధికారులు పాలక మండలిపై తగు వివరణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా గుళ్ళు నాకు ముఖ్యం, నా దేవుడు నాకు ముఖ్యం, నా స్వామి నాకు ముఖ్యం. ఈ రోజు ఆ రాయ గుడు ఆయన గుణపం దింపినామంటే ఆయన గుండెల మీద గుణపం దింపినట్టు లెక్క. అంటే శివుడికి కూడా లెక్క లేకుండా భయం లేకుండా వీళ్ళు కొట్టుకుంటా పోతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆలోచించాలి. నేను అడుగుతున్నాను, ఈవో గారిని అడిగితే అర్చకులు చెప్పారు అడ్డంగా ఉండింది కొట్టేశారంట. అది ఒక ఆన్సర్ అండి. అంటే కృష్ణదేవరాయల అప్పటి నుంచి కట్టినప్పటి నుంచి లేని అడ్డం ఈరోజు ఎందుకు వచ్చింది? లోపల గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఆ పర్దాలు కట్టి పట్టా బగలు కొడితే ఎవరికి డౌట్ రాదని చెప్పి కొట్టి లోపల అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అదేదది? చంద్రగిరి మండలం పనబాకం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం నిర్వహించారు. చంద్రగిరి మండలం పనబాకం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పాల్గొన్నారు. పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట తప్పము మడమ తిప్పము అన్న మాటకి కట్టుబడి ఉన్న వ్యక్తి మన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కొనియాడారు. తిరుచానూరు వద్ద గల జెడ్పీ హైస్కూల్లో మంగళవారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలలో భాగమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను జనవరి 2024 నుండి 2750 రూపాయల పెన్షన్ కు 250 రూపాయలు పెంచి 3000గా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని రాష్ట్ర నలుమూలల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా తిరుచానూరు జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ సైతం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఆవా తాతల మొహంలో చిరునవ్వులు చూడడానికి ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పెంచారని అన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ పొందాలంటే నరకయాతనగా ఉండేదని, ప్రస్తుతం మన ప్రభుత్వంలో పింఛన్ పొందడం చాలా సులభంగా మారిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని తెలిపారు. తిరుపతి రూరల్ మండల పరిధిలో 37 గ్రామాలు ఉండగా 15,924 మంది లబ్ధిదారులకు 4,72,26,000 రూపాయల వైఎస్ఆర్ పెన్షన్ నిధులు నేరుగా వారికి అందుతున్నదని వివరించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఏ ఒక్క కులానికో, వర్గానికో, రాజకీయ పార్టీకో పరిమితం కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ యశోదమ్మ, పేరూరు సర్పంచ్ దామినేటి కేశవులు, సాయినగర్ సర్పంచ్ రమణ, అవిలాల సర్పంచ్ వెంకటరమణ, డిఆర్డీఓ పీడీ జ్యోతి, ఎంపీడీఓ రమేష్, ఈఓ పీఆర్డీ గిరిధర్ రెడ్డి, తిరుచానూరు పంచాయతీ కార్యదర్శి శివశంకర్ రాజు, తిరుచానూరు ఎంపీటీసీలు నరేష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పరాశరేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్గానికి కాదు, ప్రతి ఒక్క వర్గం బాగుండాలి, అందరూ బాగుండాలని ఒకే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి పనిచేస్తున్నారు. అందుకు ఉదాహరణ ఈరోజు మనకి 2019కి ఒక నెల ముందు ప్రతి ఒక్క అవ్వాతాత అందరికీ పెన్షన్ 1000 రూపాయలు వచ్చేది. దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. పాదయాత్రలో 2250 నుంచి క్రమక్రమంగా పెంచుకుంటూ 3000 రూపాయలు చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు సుమారు 4,50,000 మందికి 4,50,00,000 రూపాయలు మన ఒక తిరుపతి ఊరిలో మనం పెన్షన్లు ఇస్తున్నామంటే అది మన ముఖ్యమంత్రి గారి ఘనత అని చెప్పి మనందరికీ చెప్పుకోవచ్చు. వార్తల్లో చిన్న విరామం. తిరుపతి నందు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్ విశాలమైన పార్కింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియాతో ప్రారంభించబడినది. మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును. ద్వారకా బిర్యానీ, ద్వారకా చికెన్ రోస్ట్, ద్వారకా మటన్ ఫ్రై, ద్వారకా మటన్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు మొదలైన చాలా రకాల ఐటమ్స్ కలవు. మా వద్ద నాన్ వెజ్ కిచెన్ సెపరేటు, వెజ్
అటాచ్ కిచెన్ సపరేటు కలదు. న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కలవు. విచేయండి శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్, శిల్పారామం ఎదురుగా తిరుచానూరు రోడ్డు, తిరుపతి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. జనవరి 1వ తేదీ వేడుకల్లో మంత్రి రోజా పప్పుల్లో డాన్స్ చేయడంపై తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టూరిజం సాంస్కృతిక యువజన శాఖ మంత్రిగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి నేడు పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకుని పబ్బుల్లో డాన్సులు వేయడం ఎంతవరకు సమంజసమో మంత్రి రోజా తెలియజేయాలంటూ ఆమెను ప్రశ్నించారు. ఇలాంటి మంత్రులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రమశిక్షణ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకా ఆమె ఎమ్మెల్యేగానే కొనసాగుతుందన్న భ్రమలో ఉందని, ఇలాంటి వ్యక్తులు మంత్రి పదవులు పొందినా పాత అలవాట్లు పోలేదని ఎద్దేవా చేశారు. రోజాకి అంతగా డాన్సులు చేసుకోవాలని ఉంటే తన స్వగృహంలో తన కుటుంబ సభ్యులతో చేసుకోవాలి గాని ఇలా పబ్బుల్లో డాన్సులు చేయడాన్ని వైకాపా ప్రభుత్వం ఏ విధంగా సమర్థిస్తుందో చూడాలని, ఇలాంటి మంత్రులు యువతకు భావితరాలకు ఎటువంటి సందేశాలు ఇస్తారో వీరి వికృత చేష్టలు చూస్తే అర్థమవుతుందని, ఇలాంటి వ్యక్తులకు ఇక రానున్న రోజుల్లో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని, తర్వాత రోజా ఎక్కడ వెళ్లి డాన్సులు వేసినా ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని తెలియజేశారు. రోజా గారు మంత్రి హోదాలో ఉండి ఆమె ఎమ్మెల్యే కాకపోతే, మంత్రి కాకపోతే ఏమన్నా స్టెప్పులు వేసుకోవచ్చు, ఎక్కడన్నా ఏ చాకరీ చేయొచ్చు. కానీ ఒక మంత్రి హోదాలో ఉండి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయి ఉండి, ఎమ్మెల్యే హోదాలో ఉండి నిజంగానే పబ్బులకు పోయి ఆ రకంగా డాన్స్ చేయడం అనేది నేనైతే తాగడం క్లాసులో చూడలేదు, తాగే పంపించినట్టు లేవు. కానీ నథింగ్ రాంగ్ ఇన్ డాన్సింగ్. డాన్స్ చేయి, ఎగురు. ఎందుకంటే మీరు ఒక ఆర్టిస్ట్ కాబట్టి మీరు లోపల స్పందనలు ఉంటాయి, మీకు డాన్స్ చేయాలంటది, ఎగరాలంటది, కోతిగంతులు చేయాలంటది, కాదనలే. కానీ ఎక్కడ చేస్తున్నాం, ఎవడు ముందు చేస్తున్నాం? ఓ ఇంట్లో పిల్లలతో చేయి, మీ హస్బెండ్తో చేయి, మీ బ్రదర్ ఉన్నారు, అందరు ఫ్యామిలీ మెంబర్స్ పిలిపించుకో. ఇంట్లో చేస్తే అదొక అందం. అంతేగాని ఒక మంత్రి హోదాలో ఉండి నువ్వు బెంగళూరులో పబ్బులకు పోయి ఎగురుతున్నావంటే అది అవమానం. రోజమ్మ కాదు, మా అందరికి అవమానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవమానం, మహిళలకు అవమానం. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లోని మార్చురీ పరమ అధ్వాన స్థితికి చేరుకుంది. మృతదేహాలు నిల్వ చేయడానికి ఫ్రీజర్ బాక్స్ లేక శవాలు పురుగులు పట్టే పరిస్థితి ఏర్పడింది. హాస్పిటల్లో లోపభూయిష్టమైన నిర్వహణపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన తరువాత కూడా మృతిని ఆత్మకు శాంతి లేకుండా చేసే పరిస్థితులు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో నెలకొంది అంటే అతిశయోక్తి కాదేమో. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లోని మార్చురీలో ఏసీలు పనిచేయకపోవడం, ఫ్రీజర్ బాక్స్ లేకపోవడం మూలంగా మృతదేహాలు చెడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల 2 గుర్తు తెలియని మృతదేహాలు మార్చురీ రూమ్లోనే పురుగులు పట్టి దుర్వాసన వెదజల్లే పరిస్థితి ఏర్పడింది అంటే ఎంత అధ్వాన స్థితిలో ఉందో చెప్పకనే చెబుతుంది. ఎవరైనా చనిపోతే పోస్ట్ మార్టం చేసేంత వరకు మార్చురీ గదిలో ఉంచాలంటే బాధితులు ప్రైవేట్ ఫ్రీజర్ బాక్స్ తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏరియా హాస్పిటల్ మెయింటెనెన్స్ నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదు, కానీ కనీస సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితిలో హాస్పిటల్ ఏర్పడడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నడూ లేని విధంగా హాస్పిటల్ నిర్వహణ అధ్వానంగా తయారైందని విమర్శలు బాహాటం. ప్రభుత్వ ఆసుపత్రి ఇటీవల 100 పడకల ఆసుపత్రిగా ఉన్న దీన్ని పగలగొట్టి 200 పడకల ఆసుపత్రిగా తయారు చేశారు. అయినా కానీ కనీస సౌకర్యాలు లేని పరిస్థితి. మార్చురీ పరిస్థితి ఎలా ఉందంటే మార్చురీలో కనీస ఫ్రీజర్ బాక్సులు కూడా లేని పరిస్థితి. ఇటీవల ప్రజా ప్రతినిధుల సంబంధించిన వ్యక్తి ఒక అతను చనిపోతే కూడా సరే కనీసం ఫ్రీజర్ బాక్స్ కూడా లేని పరిస్థితి. వాళ్ళు ప్రైవేట్ ఫ్రీజర్ బాక్స్ తీసుకొని వచ్చి ఆ రోజు తీసుకెళ్లడం జరిగింది. ఆ రోజు మార్చురీలో కూడా చూస్తే 3 కుళ్లిపోయిన శవాలు ఉండటం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ సిబ్బంది గాని, ప్రభుత్వ అధికారులు గాని, పైగా హాస్పిటల్ సిబ్బంది మొత్తం కూడా సరే దీని గురించి స్పందించాలని చెప్పని, ప్రజలకు ఉండే ఈ అసౌకర్యానికి దానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని వెంటనే సిబ్బంది వీటి గురించి
చర్చించి దానికి తగిన విధంగా దీన్ని పరిష్కరించాలని చెప్పనేసి తెలియజేస్తున్నాను. చంద్రగిరి మండలంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. మంగళవారం ఉదయం జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ నిత్యావసర ప్రజా పంపిణీ కేంద్రాలను, గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా చంద్రగిరి మండలం దోర్నకంబాలలో ఎండియు వాహనం ద్వారా రేషన్ పంపిణీని స్వయంగా పరిశీలించి బయోమెట్రిక్ ద్వారా బియ్యం, రాగులు, చక్కెర, కందిపప్పు తదితరాలు సక్రమంగా పంపిణీ జరుగుతోందా అని ఆరా తీశారు. అనంతరం చంద్రగిరిలోని పౌర సరఫరాల సంస్థ గోడౌన్ను తనిఖీ చేశారు. పీడీసీ స్టాక్ పంపిణీ వివరాలను డిఎం పౌర సరఫరాలు సుమతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తొండవాడలోని రేషన్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలతో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జేసీ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్, చంద్రగిరి తహసీల్దార్ శిరీష, డిటి జయచంద్ర తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలోని మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద పురాతనమైన కట్టడాన్ని కూల్చివేశారంటూ తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు స్పందించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలోని పాలక మండలి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానంలో పురాతన కట్టడాన్ని కూల్చివేశారంటూ తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యమని, ఆ కట్టడం 1956వ సంవత్సరంలో అప్పటి ట్రస్టు సభ్యులు కృష్ణస్వామి పిళ్ళయ్య ఆధ్వర్యంలో నిర్మించబడిన కట్టడమని, ఆ కట్టడాన్ని దేవస్థానం స్టోర్ రూమ్గా ఉపయోగించుకుంటున్నారని, కాలానుగుణంగా ఇటుక రాయితో కట్టిన నిర్మాణం కావడం, కాలానుగుణంగా ఆ స్టోర్ రూమ్ గోడ బీటలు వారిపోవడంతో అక్కడ గతంలో పాములు కూడా సంచరించేవని, ఆ గోడ పురాతనమైపోవడంతో దాన్ని తొలగించి ఆ మండపంలో ఉన్న పురాతన కట్టడం స్తంభాలను, వాటి కళా నైపుణ్యాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా అక్కడ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించి ఆలయానికి వచ్చే వీఐపీలకు ఆలయ మర్యాదలతో సత్కరించే విధంగా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. కానీ నేడు ప్రతిపక్ష నాయకుడు అక్కడ నిధి నిక్షేపాల కోసం ఆలయాలు పడగొడుతున్నామన్న వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలు అసత్యమని, ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ రాజకీయ స్వలాభాల కోసం ఆలయ పవిత్రతను పోగొట్టవద్దంటూ ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు. నేడు ఎవరి అనుమతి లేకుండా దేవస్థానం లోపల ఫోన్లతో ప్రవేశించి సెల్ఫీలు తీసి వీడియోలు పెట్టిన ప్రతిపక్ష నాయకులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకులు మాట్లాడుతూ కాలానుగుణంగా ప్రతి ఆలయంలో మార్పులు జరుగుతాయని, అయితే శ్రీకాళహస్తి దేవస్థానంలో రాతితో కట్టిన కట్టడాలను ఎక్కడా తొలగించలేదని, శ్రీకాళహస్తి దేవస్థానం నిర్మాణమైన తర్వాత 1956లో కృష్ణస్వామి పిళ్ళయ్య అనే ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో ఈ నిర్మాణం నిర్వహించబడిందని, అది కాలక్రమేణా గోడలు బీటలు వారుతుంటే ఆ నిర్మాణాన్ని తొలగించామని, తద్వారా ఆ నిర్మాణం లోపల ఉన్న శిలా నైపుణ్యాన్ని ఇప్పుడు ప్రజలు ఇంకా అద్భుతంగా తిలకించవచ్చని, శ్రీకాళహస్తి దేవస్థానానికి గతంలో వచ్చే భక్తుల కన్నా ఇప్పుడు రద్దీ ఎక్కువగా పెరగడంతో వచ్చే వీఐపీలకు ఆలయ మర్యాదలతో సత్కరించేందుకే ఈ నిర్మాణం చేపట్టారని, ఇక్కడ ఎలాంటి స్వలాభాపేక్షలు లేవని, ఇది ఆగమ శాస్త్రానుసారమే నిర్వహించబడుతోందని తెలియజేశారు. రాతి కట్టడం కాదు, ఇది సిమెంట్ కట్టడం. ఏర్పాటైంది 1956లో శ్రీకృష్ణదేవరాయలు కట్టినప్పుడు ఏర్పాటైతే మొన్న వానలకి పూర్తిగా చీలిపోయింది. అది ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి. దాంట్లో 2 పాములు వచ్చాయి బయట. అంటే అంత ఇదిగా అక్కడ డస్ట్ ఫామ్ అయిపోయింటే ఆ డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసి దాన్ని సుందరీకరణ చేసుకొని ఆశీర్వాద మండపం పెట్టుకుంటామంటే రాజకీయాలు అనేకం ఉంటాయి. రాజకీయాలు అన్నప్పుడు రాజకీయాలు ఎక్కడ చేయాలంటే రాజకీయ పార్టీల ఆఫీసులో చేసుకోవాలా, లేదనే సమస్యలు ఉన్నప్పుడు ఆయా ఆఫీసుల దగ్గర చేసుకోవాలా. ఇక్కడ టెంపుల్ని రాజకీయ వేదికగా సెల్ఫీలో ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా 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 తప్పు చేసినారు సుధీర్ రెడ్డి గారు ఈ విషయంలో. అక్కడ నిజంగానే వెంటనే అధికారుల దగ్గరికి రావాలా. లేదు ట్రస్ట్ బోర్డు ఉంది, ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉంటాడు, అధికారులు ఉంటారు, ఈవో గారు ఉంటారు, మీరు ఎందుకు చేశారు ఆ విధంగా కోల్చడం అని చెప్పి మమ్మల్ని ప్రశ్నించవచ్చు. ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంది, మేము కూడా దానికి సమాధానం చెప్తాం. అంతేగాని ఎవరూ చేయని పని. ఈరోజు కూడా చూస్తే కంచుగడప దాటేటప్పుడు ఆ పోలీస్ అధికారులు చెప్తున్నారు కెమెరాలు ఎత్తుకోబోకూడదండి. రా నేను చెప్తున్నాను, ఫోన్ ఎత్తుకురా, నేను తీస్తాను, తీపిచ్చు, వీడియోలు తీపిచ్చు. అంత ఆవేశంగా ప్రవర్తించడానికి అక్కడ దేవాలయం అది. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. వారికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజల అనంతరం శ్రీ జ్ఞానప్రసూనంబ శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద శ్రీకాళహస్తీశ్వర ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ధిక్కార స్వరం వినిపించారు. దళితులకు జగన్ ఎలాంటి న్యాయమూ చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్న జగన్ దళితుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు. దళిత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ ఎందుకు టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజైనా చేరదీసి జగన్ తమ మంచి చెడ్డ గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ఐపాక్ సర్వేలో పనితీరు సరిగా లేదంటూ ఎక్కువగా దళిత నియోజకవర్గాల్లోనే మార్పులు ఎందుకు చేపడుతున్నారన్నారు. 2019 ఎన్నికల్లో ఐపాక్ సర్వేల ద్వారానే టికెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. పార్టీ కోసం కుటుంబాన్ని, వ్యాపారాన్ని అన్నీ వదులుకుని 5 ఏళ్లు పార్టీ ప్రజాసేవలో లీనమైపోయినట్లు వెల్లడించారు. 5 ఏళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్లే నడుచుకున్నానని వెల్లడించారు. ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం జరిగిందన్నారు. డబ్బులిస్తే ఐపాక్ వాళ్లు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారని దుయ్యబట్టారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. తాను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని, తమ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు. పిలిపించి 1 ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు, మీరు ఇది చేసింది ఇది తప్పు, ప్రజలతో మీరు కరెక్ట్ లేదా, లేదు నువ్వు చేసింది కరెక్టా, నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడిగుండొచ్చు. 5 ఏళ్లుగా గడప గడప తిరగమన్నారు. 5 ఏళ్ళకి గడప గడప తిరిగినాను. సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను 5 నెలలకు ముందే నేను చేస్తాను అనమాట. మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను 1.5 yearగా నేను గడప గడప చేస్తాను. చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా, ఎవరు చేయకుండా అన్ని పూర్తి చేసినాను అనమాట. సీఎం గారేమో మీరు గడప గడప చేయండి, నేను చూసుకుంటున్నారు. ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్టా అది కూడా మాకు అర్థం కలొచ్చేసి. అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా కొంచెం ఆలోచించండి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నిత్యావసర ప్రజా పంపిణీ కేంద్రాలను, గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్. చంద్రగిరి మండలాధికారులకు పలు ఆదేశాలు జారీ. రాజకీయ దురుద్దేశంతో కొందరు గందరగోళం చేయడం వల్లే అలిపిరి వద్ద ఆగిన మండప పునర్నిర్మాణం స్పష్టం చేసిన టీటీడీ ధర్మారెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డిపై పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ధిక్కార స్వరం. దళితులకు జగన్ ఎలాంటి న్యాయమూ చేయలేదంటూ ఆగ్రహం. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో అధ్వాన స్థితిలో మార్చురీ, ఫ్రీజర్ బాక్సులు లేక శవాలు పురుగులు పట్టే దైన్యం. స్థానికుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తిరుపతి నందు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్ విశాలమైన పార్కింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియాతో ప్రారంభించబడినది. మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును. ద్వారకా బిర్యానీ, ద్వారకా చికెన్ రోస్ట్, ద్వారకా మటన్ ఫ్రై, ద్వారకా మటన్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు మొదలైన చాలా రకాల ఐటమ్స్ కలవు. మా వద్ద నాన్ వెజ్ కిచెన్ సపరేటు, వెజ్ కిచెన్ సపరేటు కలదు. న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కలవు. విచేయండి శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్, శిల్పారామం ఎదురుగా తిరుచానూరు రోడ్డు, తిరుపతి.